పర్సనల్ విషయాలకు వచ్చే కొద్దికి మీరు ఎంత సక్సెస్ వచ్చినా, ఎంత లైఫ్ వెరీ సింపుల్‌గా లీడ్ చేస్తారు. లైక్ గాంధీ వ్యక్తిత్వాలు చాలా దగ్గరగా కనపడుతుంటుంది. సో, ఈ తరం గాంధీ అని చాలామంది మన ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చెప్తుంటారు. అంతలే నేను అది అసలు నోవేర్ క్లోజ్. ఆయన ఆయన అంటే నాకసలు అంటే అంటే అసలు ఆ పోలిక అసలు ఆయన గురించి మాట్లాడేందుకు కూడా నాకు అసలు అంత స్థాయి కూడా లేదు. కానీ బేసిక్గా కానీ యంగ్స్టర్స్కి మాత్రం గాంధీ గారు ఇది వేరే టాపిక్. బేసిక్గా గాంధీ గారు నేను చాలా కాలేజ్కి వెళ్తూ ఉంటాను, కానీ గాంధీ గారి గురించి చాలా చెప్పాల్సిన అవసరం మాత్రం ఉంది బాగా. అంటే అదే వింత పోకడలు మన జనరేషన్స్ ఎలా మారుతున్నాయంటే ఆయన్ని క్వశ్చన్ చేసి అంటే ఇప్పుడు ఆయన కరెక్ట్ రాంగ్ ఇట్లాంటి వింత పోకడలు మాత్రం నేను అగెయిన్స్ట్ బాగా. ఎందుకంటే మనకు ఆ స్థాయి, నేను ఆయన్ని మంచిగా చెప్పుకునే స్థాయి కూడా నాకు లేదనుకుంటాను. అలాంటిది ఏమి చదువుకున్నాడు ఒకటి, ఇది కాదు అది కాదు, ఆయన ఏదో తప్పు చేశాడు, ఇట్లాంటివన్నీ చాలా వింతగా మాట్లాడుతున్నారు స్టూడెంట్స్. అంటే ఏదో తెలియని వయసులో చాలా డెఫినెట్గా నాకు తెలిసి మన కరికులంలో ఆయన గురించి కానీ ఆయన స్వతంత్ర పోరాటమే కాదు, స్వతంత్ర పోరాటం అనేది ఏమవుతుందంటే ఒక పెద్ద ఈవెంట్, అది అయిపోద్ది. సో చిన్నపిల్లలకు మనం అందులో మనకి స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ అని బయటకు పంపించాడంటే అదేదో యుద్ధం చేసి బయటకు పంపించిన ఫీలింగ్ తప్ప అదొక ఈవెంట్, పెద్ద ఈవెంట్, అందరూ కలిసికట్టుకు పనిచేశారు. దానికంటే ఇంపార్టెంట్ నాకు తెలిసి గాంధీ గారి వ్యక్తిత్వం. బేసిక్గా ఆ వ్యక్తిత్వం మీద బాగా స్టడీ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే అలాంటి టైంలో అంటే అతను మనిషే, దేవుడు కాదు, మనిషే ఎలా తనను తను మార్చుకుని ఎలా లీడ్ చేశాడు లైఫ్ అనేది చాలా అవసరమైన విషయం. మన వాళ్ళకి అర్థం కాని విషయం. యంగ్స్టర్స్కి ఈ మధ్య చాలా వింత పోకడలు చూస్తున్నాం. ఆయన కానీ అంబేద్కర్ కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ క్వశ్చన్ చేసేది చాలా తేలిగ్గా వన్ సైడెడ్ ఒపీనియన్తో తెలియదంతా మాట్లాడుతున్నారు. బేసిక్గా చాలా మన కరికులంలో ఉండాలి. మన బుక్స్లో నాకు తెలిసి చిన్నపిల్లలకి ఇప్పుడు మా అమ్మాయిలకి మా అబ్బాయిలకి నేను చదువు చెప్తా ఉంటాను. బేసిక్గా పుస్తకాలు బాగా అవసరం అది. నన్ను పక్కన పెట్టండి, నాకు అసలు అది కాదు. కానీ ఎవరు ఆయనకి ఇప్పుడున్న ఆయన చనిపోయిన తర్వాత ఇప్పటికీ ఆయన క్వశ్చన్ చేసే ఇది కానీ ఎవరికి నాకు తెలిసి లేరు. అసలు లీడర్ కానీ ఒక ఐకాన్ కానీ లేరు. ఆయన కానీ అంబేద్కర్ కానీ పెద్ద చాలామంది, అంటే చాలా ఆ టైమ్స్లో ఉన్న వ్యక్తులు. మనం ఏదో ఇప్పుడు హ్యాపీగా కంఫర్టబుల్గా తిని కూర్చొని ఉద్యోగాలు చేసుకుంటూ టైంపాస్ మాట్లాడటం, ఇంటర్నెట్ మీద ఏదో రాసేయడం అది. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.